ఈ రోజున ఈ రాశి వారికి కలిగి శుభ అశుభాలు ఏమిటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూసి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు మీ కార్యాలయంలో మీ మాటకు విలువ తగ్గొచ్చు. మీ సలహాలను అధికారులు తిరస్కరించడం వల్ల మీరు నిరాశకు గురవుతారు. మీరు ఎదుర్కొనే ఇబ్బంది వల్ల ఉద్యోగాన్ని వదిలివేయాలి అనే ఆలోచన కూడా రావచ్చు, కానీ తొందరపడద్దు. రాజీనామా వంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నిగ్రహంతో వ్యవహరించడం, మౌనంగా ఉండడం, మీ పని మీకు పూర్తి చేసుకోవాలనుకోవడం శ్రీరామరక్ష. ఈరోజు మీకు అధికారులతో వాదోపవాదనలకు దిగితే గనుక మీ కెరియర్కు మాయని మచ్చగా మారే ప్రమాదం ఉంది. జాగ్రత్త. పని ఒత్తిడి వల్ల తలనొప్పి, మానసిక ఆందోళన కలగొచ్చు. కాబట్టి ప్రతి గంటకు ఒక్కసారి చిన్న విరామం తీసుకోవడం మంచిది. ఈ రాశివారు ఈరోజు తమ వృత్తిపరమైన జీవితంలో అత్యంత క్లిష్టమైన సవాళ్లతో కూడిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు. శని ప్రభావం వల్ల పనిచేసే చోట అకారణంగా ఆటంకం తలెత్తొచ్చు. ఎంత నిబద్ధతతో పనిచేసినా అధికారులు పనితీరులో లోపాలు వెతకడానికి యత్నిస్తారు. ముఖ్యంగా పూర్తి చేసిన ప్రాజెక్టులో చిన్నపాటి పొరపాట్లు కూడా సాకుగా చూపించి అందరి ముందు విమర్శించవచ్చు. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం లభించదు. కొందరు మీ వెనుక రాజకీయాలు నడిపి మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు. కావున జాగ్రత్తగా ఉండండి. వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ రోజున హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వ్యాపార వాతావరణం మందకొడిగా ఉంటుంది. కస్టమర్లు రాకో లేదా తక్కువగా ఉండడం, కస్టమర్లతో చిన్నపాటి గొడవలు జరగడం వల్ల అసహనానికి లోనవుతారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తమ భాగస్వామ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లెక్కల విషయంలో స్పష్టత లేకపోతే అనుమానాలు పెరిగి గొడవలు రావచ్చు. స్టాక్ మార్కెట్లో, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఉదయం పూట భారీ నష్టాలు వచ్చే సూచన ఉంది. గ్రహగతులు సాయంత్రం వేళకు మారతాయి. సూర్యాస్తమయం అయ్యే సమయానికి మీ వ్యాపారంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఆకస్మికంగా కొత్త ఆర్డర్లు రావడము, నిలిచిపోయిన పాత బకాయిలు వసూలు కావడము, మీ ముఖంలో చిరునవ్వు కాస్త కనిపిస్తుంది. సాయంత్రం 5 దాటాక మీరు చేసే డీల్స్ మీకు దీర్ఘకాలిక లాభం తెచ్చిపెడతాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు గతంలో చేసిన ప్రయత్నాలు నేడు ఫలిస్తాయి. ముఖ్యంగా ఇనుము, నూనె, సాంకేతిక పరికరాల వ్యాపారం చేసేవారికి సాయంత్ర సమయం అద్భుత లాభాలు ఇస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి, కానీ ఉదయం పూట మాత్రం ఓపికగా ఉండడం మర్చిపోవద్దు. నేడు మీ ఆదాయం బాగున్నా దానిని ఎలా ఖర్చు చేస్తారు అనే దానిపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆదాయం వచ్చిన వెంటనే విలాస వస్తువులపై లేదా అనవసర విందు వినోదాలపై ఖర్చు చేయాలనే కోరిక బలంగా కలుగుతుంది. దీనిని మీరు నియంత్రించుకోకపోతే తీవ్ర ఇబ్బంది, ఒత్తిడికి గురి అవుతారు. అదేవిధముగా నేడు మీకు వచ్చే ధనం కేవలం అత్యవసర అవసరాల కోసం, పాత అప్పులు తీర్చడం కోసం మాత్రమే ఉపయోగించండి. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. అవసరం లేని వస్తువులు కొని డబ్బు వృధా చేసుకునే అవకాశ తీరు ఉంది. ఈరోజు మీ దగ్గర ఉన్న ధనాన్ని పొదుపు చేయడం వల్ల రాబోయే రోజుల్లో ఒక పెద్ద గండం వస్తుంది, బయటపడతారు. పెట్టుబడుల విషయంలో ఒకరి మాట విని తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. మీ ఆర్థిక స్థితిని ఇతరులకు గొప్పగా చెప్పుకోవద్దు. దీనివల్ల మీ పైన దృష్టి పడే అవకాశం ఉంది. ఆర్థిక క్రమశిక్షణ మీ నేటి విజయ రహస్యం. కుటుంబ జీవితంలో నేడు ఉద్రిక్త పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. ఇంట్లో సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరు చాలా కఠినంగా ఉండొచ్చు. మీరు సరైన ఉద్దేశంతో మాట్లాడిన అది ఇతరులకు తప్పుగా అర్థం కావచ్చు. ముఖ్యంగా పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవంతో మాట్లాడండి. అత్తమామలతో గొడవలు జరిగే సూచన ఉంది. గతంలో జరిగిన పాత విషయాలను మళ్ళీ చర్చకు తీసుకురావడం వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. మీ అత్త లేదా మీ మామగారితో చిన్నపాటి వాదన పెద్ద వివాదానికి దారితీసి అది వైవాహిక జీవితంపై ప్రభావం చూపుతుంది.
జీవిత భాగస్వామికి మీకు మధ్యన అవగాహన లోపించవచ్చు. ఒకరికొకరు నిందించుకోవడం వల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుంది. ఇటువంటి సమయంలో మౌనం వహించడం లేదంటే బయటకు వెళ్ళి కొంత సమయం గడపడం మంచిది. పిల్లల ప్రవర్తన కూడా మీకు కొంచెం కోపం తెప్పించవచ్చు. కొట్టడం లేదా తిట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు. కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది కాబట్టి ఓపికగా వ్యవహరించండి. ప్రేమలో ఉన్న వీరికి ఒక హెచ్చరిక ఉంది. ప్రేమ బంధం కోసం అతిగా సమయం వృధా చేసి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ప్రేమ పేరుతో కెరియర్ను లేదా చదువును నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రేమైన వారితో అనవసర గొడవలు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం, మీపై అధికారం చెలాయించాలని చూడడం వల్ల మానసికంగా మీరు వేదనకు గురి అవుతారు. అలాగే ఈ సమయంలో ప్రేమ విషయంలో జాగ్రత్త. అపరిమితమైన ఫోన్ కాల్స్, చాటింగ్ వల్ల వ్యక్తిగత పనులు ఆగిపోతాయి. బంధం నిలబడాలంటే గౌరవం ఉండాలి. కేవలం ఆకర్షణతో కాలం గడపడం వల్ల ప్రయోజనం లేదు. ఒకవేళ మీ ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే గొడవలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి నేడు గోప్యత పాటించడం మంచిది. బంధం కంటే మీ లక్ష్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. విద్యార్థులకు నేడు గ్రహాల అనుకూలత బాగుంది, కానీ అది మీ కష్టం పైన ఆధారపడి ఉంటుంది. మీరు గట్టిగా ప్రయత్నిస్తే విజయం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. ఏకాగ్రత లోపించడం వల్ల చదువులో వెనుకబడే అవకాశం ఉంది. కాబట్టి సోషల్ మీడియాకు దూరం జరగండి. మీరు నేర్చుకునే పాఠాలకు కేవలం బట్టి పట్టకుండా వాటి అంతరార్థాన్ని అర్థం చేసుకోవడం మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి నేడు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. మీరు చేసే నిరంతర శ్రమ మీ తల్లిదండ్రుల ముఖంలో ఆనందాన్ని నింపుతుంది. విద్యార్థులు నేడు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మంచి సమయంగా ఉంది. బద్ధకాన్ని వదిలిపెట్టి అనుగుణంగా చదివితే గనక అనుకున్న లక్ష్యాన్ని సులభంగా నెరవేర్చుకుంటారు. పరీక్షల భయం వదిలేసి ఆత్మవిశ్వాసంతో ముందడుగేయండి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారు నేడు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఈ రాశి వారికి ఎముకల నొప్పులు లేదా కీళ్ల నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. వాతావరణ మార్పుల వల్ల జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి పిల్లలకు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. బయట ఆహారం అస్సలు తీసుకోవద్దు. మీ శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వండి. చల్లటి పదార్థాలకు దూరంగా ఉండండి. ఈ రాశివారు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. మిత్రుల ముసుగులో ఉన్న శత్రువులు మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించే అవకాశం ఉంది. చెడు సాంగత్యం వల్ల మీరు మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలకు బానిస కావచ్చు. నేడు మీరు చేసే చిన్న తప్పు మీ పరువును బజారున పడేస్తుంది. పనికిరాని వ్యక్తులతో తిరగడం వల్ల మీ సమయం వృధా కావడమే కాకుండా సమాజంలో మీకున్న గౌరవం తగ్గుతుంది. ఎవరైనా మిమ్మల్ని అనైతిక పనులకు లేదా చట్టవిరుద్ధమైన పనులకు ప్రేరేపిస్తే వెంటనే వారి నుంచి దూరం జరగండి. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మిత్రులను ఎంచుకునేటప్పుడు వారి నేపథ్యం గమనించండి. నేడు మీరు చేసే పొరపాట్లు మీ కుటుంబ సభ్యులను తలదించుకునేలా చేయొచ్చు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రాత్రి వేళ ప్రయాణం చేయడం అస్సలు మంచిది కాదు. గ్రహస్థితిలో అనుకూలంగా లేనందువల్ల రాత్రిపూట ప్రయాణాలు ప్రమాదాలకు దారితీయొచ్చు. వాహనం నడిపేటప్పుడు అతి వేగం వద్దు. వేగం కన్నా ప్రాణం ముఖ్యం. మీరు బయటికి వెళ్ళేటప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఎవరో తెలియని వ్యక్తులతో మాటలు కలపడం లేదా గొడవకు దిగడం కూడా సమస్యలు తెచ్చిపెడుతుంది. అపరిచితులతో కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా ఉండండి. చివరికి మీరు స్టేషన్ లేదా కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్ళొచ్చు. కావున గొడవలకు దూరం జరగండి. మీరు చేయని తప్పుకు ఈరోజు నిందలు పడాల్సి రావచ్చు. ఎవరితోనూ గొడవ జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి మౌనంగా తప్పుకోవడమే తెలివైన పని. అపరిచితులను నమ్మి మీ ఇంటికి ఆహ్వానించడం లేదా వారితో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడం వల్ల కూడా మోసపోయే ప్రమాదం ముందుగా కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారిపై ఈ రోజున ఎక్కువగా చెడు కనిపిస్తుంది. చట్టాన్ని గౌరవించండి. కొద్దిపాటి ఆపదలు ఎదురయ్యే సూచన ఉంది. ఇంట్లో పనులు చేసేటప్పుడు పదునైన వస్తువుల వల్ల గాయాలు కావచ్చు లేదా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వస్తువులను వాడేటప్పుడు జాగ్రత్త. మీ జీవితంలో ఒక స్త్రీ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆమె సహోద్యోగి కావచ్చు, బంధువు కావచ్చు. ఆమె చేసే పనులు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ఆమె వల్ల మీ కుటుంబంలో అశాంతి నెలకొనవచ్చు. ఒక స్త్రీ మీపై తప్పుడు ఆరోపణ చేసే అవకాశము ఉంది. కాబట్టి మహిళలతో వ్యవహరించేటప్పుడు హుందాగా జాగ్రత్తగా ఉండండి.
ఎవరికి అతి చనువు ఇవ్వద్దు. మీ వ్యక్తిగత రహస్యాలు ఏ స్త్రీతో పంచుకోవద్దు. మీ బలహీనతలను ఆ మిత్రులకు చెప్పే ప్రమాదం ఉంది. మీరు గౌరవంగా ఉంటేనే ప్రమాదం నుండి తప్పించుకుంటారు. స్త్రీలతో వాదించడం వల్ల మీ పరువు దెబ్బతింటుంది కాబట్టి సమయస్ఫూర్తిగా వ్యవహరించండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి సమస్యలతో నిండి ఉంటుంది. మీరు చాలా జాగ్రత్త. ఈ రాశి జాతకులకు ప్రతి విషయం ఆలోచించి ఆచితూచి ఈరోజు వ్యవహరించండి. గుడ్డిగా ఎవరిని నమ్మి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు మీ ఇంటిలో 10 సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నిత్యము ఇష్టదేవత ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఇక స్వస్తి.